ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేద ప్రోగ్రామ్కి స్వాగతం. వెయిట్ లాస్, ఈ వెయిట్ లాస్ గురించి ఏం పాటిస్తే మనం వెయిట్ తగ్గుతాము, బరువు తగ్గుతాము అని సెర్చ్ చేసేవాళ్ళు కొన్ని వందల్లో లక్షల్లో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఏ వీడియో చూసినా ఇదేమైనా మనకి యాప్ట్ అవుతుందా, మనం ఎలా వెయిట్ తగ్గచ్చు అని చూస్తూ ఉంటారు. బోలెడన్ని మార్కెట్లో ఉన్నాయి, ఇది చేయండి అది చేయండి అని చెప్పి. మన ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలను మనం అందిస్తున్నాము. ఈరోజు వెయిట్ లాస్కి కూడా ఒక చక్కని చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అంటే ఇంకెవరు, మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వెయిట్ లాస్ గురించి ఒక చక్కని చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సార్, వెయిట్ లాస్ అనేది 100 మందిని తీసుకుంటే 98 మెంబర్స్కి ఉంటుంది. అందరూ వెయిట్ లాస్ ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నారు, అందులో కొంతమంది అయినా కాస్త హెల్దీగా ఉండడానికి అని. సో ఈ రోజు మాకు ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారు? చాలా చాలా చిట్కాలు ఉన్నాయమ్మా. ఈ రోజు కూడా మరొక వినూత్నమైన చిట్కా చెప్తానమ్మా. ఓకే. సో ఇందులో పదార్థాలు తక్కువ, అన్నీ దొరికేవే, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా ఆశ్చర్యకరంగా రిజల్ట్స్ కూడా వస్తాయమ్మా. అది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా ప్రత్యేకత. సో మన ప్రేక్షకులందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారమ్మా, ఏదో ఆ యొక్క చిట్కా తెలుసుకోవాలని చెప్పేసి, పదార్థాలు తెలుసుకోవాలని. రెండే పదార్థాలమ్మా. సో మొట్టమొదటిది మెంతులు. మెంతులు మనకందరికీ తెలిసినటువంటి చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియదు. షుగర్ కి పనిచేస్తాయి అని అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో మెంతులు కూడా మన ప్రేక్షకుల కోసము చూపిస్తే అందరికీ తెలుసమ్మా. మళ్ళీ ఒక్కసారి ఓసారి చూస్తే క్లియర్గా ఉంటుంది. సో మీరు అన్నట్లు ఏమంటే మెంతులు షుగర్కి అని చెప్పేసి చాలా మంది తెలుసమ్మా. షుగర్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ద్రవ్యాల్లో మెంతులు ప్రథమ స్థానంలో ఉందమ్మా. దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. సో జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా అనేక సంవత్సరాల పరిశోధన చేసేసి మెంతులు షుగర్ను నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి పదార్థంగా కూడా గుర్తించడం జరిగిందమ్మా. సో మెంతుల గురించి చెప్పుకోవాలంటేమా, ఇంచుమించు ఆధునిక కాలంలో నాగరిక సమాజంలో మనిషికి వచ్చేటువంటి ఈ ఆధునిక పోకడల వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు అద్భుతమైన ఆహార ఔషధం అమ్మా. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించేటువంటి పరిస్థితి మెంతులకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వెయిట్ లాస్ అమ్మా. వెయిట్ లాస్ అయ్యేందుకు మెంతులు పనిచేస్తాయి. కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు మెంతులు ఉపయోగపడతాయి. బ్లడ్ సర్క్యులేషన్, అంటే ఇప్పుడు రక్తనాళాల్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉండేందుకు మెంతులు పనిచేస్తాయి. అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు మెంతులు పనిచేస్తాయి. అట్లే జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఈ మలబద్ధక సమస్య ఉన్నప్పుడు మలబద్ధక సమస్య తగ్గేందుకు మెంతులు పనిచేస్తాయి. దీనికి మా సౌందర్య సాధనం కూడా ఉపయోగపడతాయమ్మా. ఇవన్నీ చెప్తే చాలా ఆశ్చర్యపోతారమ్మా. ఈ సౌందర్య సాధనంగా కూడా ఈ మెంతులతో కొన్ని రకాల మిగతా పదార్థాలు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్ అమ్మా, ఎగ్జాక్ట్ అమ్మా. చర్మ రోగాలకు వాడతారు. అందుకే దీనికి అంత లేదమ్మా. దీనికి దరిజనం ఏంటమ్మా. సో కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్టు ఈ యొక్క వెయిట్ కి సంబంధించింది కాబట్టి వెయిట్ కి సంబంధించింది మనం చెప్తున్నాం. సో మొట్టమొదటి పదార్థము మెంతులు. ఈ మెంతులని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా నల్ల జీలకర్ర. జీలకర్ర మనకందరికీ తెలుసమ్మా. జీలకర్ర కూడా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. దాంతో పోల్చుకుంటే నల్ల జీలకర్రకు ఇంకా ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా వెయిట్ లాస్ అయ్యేందుకు. ఇది కూడా చాలా చాలా పనిచేస్తుంది. సో జీలకర్ర సర్వసాధారణంగా ఆహార పదార్థాలు, వంటకాలు తయారులో వాడతారు. నల్ల జీలకర్ర ఔషధంగా వాడతారమ్మా. సో ఈ నల్ల జీలకర్ర కూడా సంవత్సరం అంతా దొరుకుతుంది. మనసుంటే మార్గం ఉంది, ఇవన్నీ మనకు దొరికేవమ్మా. సో ఈ నల్ల జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు తీసుకోవాలి అమ్మా. ఇదొకటి. కొంతమందికి ఏంటంటే ఇది సపరేట్గా వేయించడము, అది సపరేట్గా వేయించడము, టైం ఉండదు, ఓపిక ఉండదు, టైం అడ్జస్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నట్టు వాళ్ళకైతే మెంతులను కాస్త వేయించేదమ్మా. నల్ల జీలకర్రను వేయించేసి ఒకటేసారి మిక్సీ వేసేసి కూడా పౌడర్ చేయొచ్చు. సింపుల్. రెండు జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకొని రెండు ఒకసారి వేసుకోవచ్చు. ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుందమ్మా. సో జల్లించుకొని ఒక కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎలా యూస్ చేయాలి? అది బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని కంటైనర్లో ఉంచుకుంటాం కదమ్మా. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఒక 100 ml వాటర్ అమ్మా. ఇలాగ 50 to 100 ml వాటర్. 50 ml అయినా సరిపోతుంది. సో 100 ml వరకు తీసుకోవచ్చు. సో 100 ml 50 to 100 ml వాటర్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్
2 grams, మ్యాక్సిమం 2.5 grams. అంటే టీ స్పూన్లో సగం కంటే తక్కువ ఓకే, అంత కూడా అక్కర్లేదు. సో 2 grams ఆర్ 2.5 grams ఈ విధంగా ఆ పౌడర్ తీసుకొని ఆ వాటర్లో కలిపేసి తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయాలి. సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండాలమ్మా. సో దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఈ నల్ల జీలకర్రలో కూడా అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. సో వెయిట్ లాస్ అయ్యేందుకే కాకుండా సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది, షుగర్ నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది, రక్త శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇది కూడా అంతే, మా చెప్పే కొద్ది చేంతాడంత విషయాలు ఉంటాయి దీనికి సంబంధించి కూడా. సో మనకు సబ్జెక్ట్ ఈ వెయిట్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించి నేను చెప్తాను. సో సరే, ఈ విధంగా కొన్ని రెండు రకాల ఇంగ్రీడియంట్స్ చెప్పేసరికి చాలా మందికి ఏంటంటే ఏందబ్బా ఈ రెండిట్లో కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు అంత అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, ఈ రోజుల్లో భౌతిక ప్రపంచం కదమ్మా, వాళ్ళకి ఏంటంటే ప్రత్యక్షంగా దాని యొక్క ప్రభావం అర్థం చేసుకుంటే తెలిస్తే కానీ దీన్ని రియలైజ్ కాలేరు. కాబట్టి శాస్త్రీయంగా కూడా ఈ యొక్క మెంతుల మీద, తర్వాత ఈ నల్ల జీలకర్ర మీద పరిశోధన జరిగాయమ్మా. సో ఈ శాస్త్రీయంగా జరిగినటువంటి పరిశోధనలో కూడా మెంతుల్లో ఈ ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్, అదేవిధంగా 4-హైడ్రాక్సీ ఐసోలూసిన్స్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి, ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా పరిశోధనలో నిరూపితమైందమ్మా. రెండోది ఏంటంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే బాడీలో ఇన్సులిన్ తయారైన ఇన్సులిన్ కణాల దగ్గర సరిగా పనిచేయకపోవడం చేత ఈ బ్లడ్ ఉన్నటువంటి షుగర్ కూడా కణాలకు పోదమ్మా. సో అలా కాకుండా ఈ మెంతులు అన్నటువంటి యొక్క పదార్థం గుణం ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం చేత ఈ బ్లడ్ ఉన్నటువంటి షుగర్ కూడా త్వరగా కణాల్లోకి పోతుంది, కాబట్టి షుగర్ కూడా రాకుండా ఉంటుంది. అట్లే ఈ నల్ల జీలకర్ర గురించి మనం ఆలోచించినట్లయితేమా, ఈ నల్ల జీలకర్రలో ఐసాక్సిక్ ఫినోలోను, అదేవిధంగా ఫాస్ఫరస్, ఇలాంటి కొన్ని అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. సో ఇవేం చేస్తాయంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి కూడా. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో 99% మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ పనిచేయదు. సో ఇన్సులిన్ పనిచేయకపోవడం చేత అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, భవిష్యత్తులో షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సో ఇన్సులిన్ ఆ యొక్క సెన్సిటివిటీ పెరగడం చేత కూడా వీళ్ళకు షుగర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది వెయిట్ లాస్ అయ్యేదానికి. రెండవది ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ చెప్తుంటే చాలా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మెంతుల గురించి చెప్పుకోవాలంటే మెంతుల యొక్క గుణం ఏంటంటే సాపోనిన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను మీకు. సో ఈ సాపోనిన్స్ ఉన్నటువంటి మెంతులను తీసుకోవడం ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, సో కొవ్వు అంతా కూడా జీర్ణం అయిపోయి అది కూడా క్రమక్రమంగా వెయిట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అంటే బరువు బాడీలో కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు జీర్ణం కాకుండా విసర్జన అయ్యేటట్టు చేస్తాయేమో. ఎలాగంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలైజ్, లైపేజ్, ప్రోటీయేజ్ అనేటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ యొక్క కొవ్వు పదార్థాలను కరిగించడానికి, కొవ్వు పదార్థాలను డైజెస్ట్ చేసడానికి లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరం. సో ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపోనిన్స్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొవ్వు కూడా జీర్ణం కాదమ్మా, జీర్ణం కాకుండా బయటకు వెళ్తుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇలా ఇది ఇంకా చెప్పే కొద్ది చాలా చెప్పొచ్చమ్మా ఇలాగా. సో రెండే ఇంగ్రీడియంట్స్, మెంతులు అలాగే నల్ల జీలకర్ర, ఈ రెండింటిని పౌడర్ చేసేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్స్తో తీసుకుంటే బాగుంటుంది. మంచిదమ్మా. కొంచెం చేదు ఉంది కాబట్టి కొంతమంది తీసుకోలేరు కాబట్టి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు తీసుకుంటారు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సార్? కొంతమంది 2 టైమ్స్ అమ్మా. మార్నింగ్ ఆహారానికి ముందు ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. వెయిట్ లాస్ అవ్వాలి అనేది పెద్ద సబ్జెక్ట్, బట్ సొల్యూషన్ మాత్రం రెండే ఇంగ్రీడియంట్స్, మెంతులు ఇంకా నల్ల జీలకర్ర. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఒక పౌడర్ చేసుకొని ఒక కంటైనర్ పెట్టుకుంటే హ్యాపీ, ఒక స్పూన్ మిక్స్ చేసుకొని చక్కగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగేయచ్చు. అండ్ ఒక కన్సిస్టెన్సీ ఒక 1 మంత్ లేదా 40 డేస్ 50 డేస్ ఇలా తాగితేనే రిజల్ట్ వస్తుంది. మనం ఒక్కసారి వెయిట్ గెయిన్ అవ్వలేదు కదా, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకొని ఉంటాము. సో ఈ మెడిసిన్ మనకి వాల్యూస్ రావాలి అన్న తగ్గాలి అన్న టైం పడుతుంది. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి చిట్కా తెలుసుకున్నాం ఈరోజు మీ వల్ల.